శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఎవరినైనా సరే మీ ప్రియమైన వారిగా ఎలా మార్చుకోవాలనేది ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రెమెడీ లవంగాలతో చేసే రెమెడీ. ఇది అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే, మీ శత్రువునైనా సరే మీరు ఇష్టపడేవారుగా, మిమ్మల్ని ఇష్టపడేవారుగా మార్చగలిగే రెమెడీ అనమాట. ఇది ప్రాచీన కాలం నుంచి కూడా ఈ లవంగాలతో చాలా పరిహారాలు అనేవి చెప్పబడ్డాయి. చాలా ఉపయోగపడే పరిహారాలు లవంగాలతో చెప్పబడ్డాయి. ధన సమస్యలు ఉన్నా, ఎవరినైనా వశం చేసుకోవాలన్నా చాలా పరిహారాలు అయితే ఉన్నాయి. ఎవరినైనా సరే మీరు ప్రేమించేటప్పుడు మీరు శనివారం రాత్రి సమయంలో 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో 4 లవంగాలు తీసుకోండి. లవంగాలనేవి నీట్గా విరిగిపోకుండా నిండుగా పువ్వున్న లవంగాలు తీసుకోండి. ఈ 4 లవంగాలు మీ కుడి చేతిలో పట్టుకోండి. మీ కుడి చేతిలో పట్టుకొని మీ గుప్పెళ్ళు బిగించండి. బిగించిన తర్వాత 21 సార్లు మీరు ఆ వ్యక్తి పేరును తలుచుకోవాలి. ఎలా తలుచుకోవాలంటే, ఒకసారి ఆ వ్యక్తి పేరు చెప్పాలి. మీరు లవంగాలతో బిగించిన పిడికిల పైన ఊదాలన్నమాట. ఆ వ్యక్తి పేరు కూడా చెప్పాలి. మళ్ళీ పిడికిల పైన, అంటే ఆ వ్యక్తి పేరు చెప్పడం, మళ్ళీ పిడికిల పైన ఊదాలి. ఈ విధంగా మీరు 21 సార్లు చేయాలి. తర్వాత మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు పిడికిలు అలా బిగించి ఉంచి 108 సార్లు ఇప్పుడు చెప్పుకునే మంత్రాన్ని మీరు చెప్పాలి. ఆ మంత్రం ఏంటంటే, ఓం హ్రీం హ్రీం. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఆ మంత్రం ఏంటంటే, ఓం హ్రీం హ్రీం. తర్వాత ఆ వ్యక్తి పేరు చెప్పండి. ఆ వ్యక్తి పేరు చెప్పి వర్ష కురు కురు స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పండి. ఈ లవంగాలు మీరు ఏం చేస్తారంటే, ఎవ్వరి చెయ్యి తగలకుండా, ఎవ్వరికీ కనిపించకుండా మీరు ఏ రోజైతే చేస్తారో ఆ రోజు రాత్రంతా కూడా అలా లవంగాలను దాచిపెట్టండి. మీరు మరుసటి రోజు ఉదయం లేవగానే స్నానం కూడా చేయకుండానే ఈ లవంగాలు ఇంటికి బయటకు తీసుకుని వెళ్ళి మీరు కర్పూర సాయంతో కాల్చివేయండి. 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఈ పరిహారాన్ని మీరు చేయాలన్నమాట. ఈ పరిహారం ఒక్కసారి చేస్తే చాలు, మీరే చూస్తారనమాట. మీరు ప్రేమించిన వారు మీ వెనకాల తిరుగుతారు. అంటే ఈ పరిహారం అనేది బ్రహ్మముహూర్తంలో, అంటే 4 నుంచి 6 గంటల మధ్యలో, లేదంటే రాత్రి పడుకునే ముందు 12 లోపు, అంటే 9 నుంచి 12 లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇంకా భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఎప్పుడూ గొడవలు పడుతున్నట్లయితే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మంచి కోసం మాత్రమే వీటిని ఉపయోగించుకోండి. చెడు కోసం అస్సలు చేయవద్దు. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. తప్పకుండా 100% జరిగే తీరుతుంది. చాలా శక్తివంతమైన పరిహారం అన్నమాట. లవంగాలతో ఏ పరిహారం చేసినా సరే చాలా అద్భుతంగా పనిచేస్తుంది కదా. నమ్మకంతో చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.